నమస్కారం న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీ సౌజన్య. వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పారడైస్ వద్ద ఉన్న పీజీ కళాశాలలో పెద్ద ఎత్తున విద్యార్థులు ఏబీవీపీ నాయకులు నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు. నిరసన చేస్తున్న విద్యార్థులు కళాశాల నుండి బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. విడుదల అనే ఉద్దేశంతో ఏపీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది. సికింద్రాబాద్ లో మనం చూసుకున్నట్లయితే 8,300 కోట్లు 4 సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్నామని ఈ ప్రభుత్వం ఎందుకు విడుదల చేయడం లేదు? ఏపీ ఆధ్వర్యంలో ఎన్నోసార్లు ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాన్ని నిలదీశాం. ముందు ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ ఏపీపీ ఈ స్కాలర్షిప్ విడుదల చేయాలని చెప్పినాం. ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు. మనము తెలంగాణ తెచ్చుకున్నవే నిధులు నియామకాలని మన ఉద్యోగాల కోసం నీళ్ళ కోసం తెలంగాణ తెచ్చుకున్నాం. ఇక్కడ తెచ్చుకుని 10 సంవత్సరాలు అవుతున్నాయని తెలంగాణలో పరిస్థితులు పరిష్కారం కావడం లేదు. విద్యార్థులు రావాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రావడం లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం సరిగ్గా పనులు చేయడం లేదు. విద్యార్థులను చులకన చూస్తుంది, ప్రజలను పట్టించుకోవట్లేదని ఆ ప్రభుత్వం తుంగల వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు వచ్చి 20 నెలలు అవుతున్నామని 2,300 కోట్లు ఇప్పటిదాకా స్కాలర్షిప్ పెండింగ్ లో పెట్టింది. ఎందుకు రేవంత్ రెడ్డి నువ్వు చెప్పావు కదా, ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏం చెప్పినావు? మా ప్రభుత్వం వస్తే ప్రజాపాలన, విద్యార్థుల యొక్క సమస్యలు పరిష్కరిస్తాం, యూనివర్సిటీ క్యాంపస్ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రతి సమస్యలు పరిష్కరిస్తాను. ఇప్పటికి కూడా ఇన్ని నెలలు గడుస్తున్నా కానీ ఒక విద్యాశాఖ మంత్రి లేడు. సిగ్గుపడండి కాంగ్రెస్ నాయకులు. ఇదేనా మీకు ఈ విద్యార్థుల పైన ఉన్న చిత్తశుద్ధి? ఇప్పుడు చూసుకున్న సిటీ కాలేజ్ లో దాదాపుగా 9 కోట్లు నిధులు పెండింగ్ లో ఉన్నాయి. నిజాం కాలేజ్ లో 1500 కోట్లు 15 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. నిజాం కాలేజ్ లో సైఫాబాద్ 5 కోట్లు పెండింగ్ లో ఉన్నాయి. ఇట్లా చూసుకుంటుంటే టీచర్లకు జీతాలు 6 కోట్ల రూపాయలు రావాలి. ఇట్లా చూసుకుంటే అన్ని పెండింగ్ లో ఉన్నాయి. విద్యార్థుల సమస్యలు పరిష్కరించడం లేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోవడంగా ఏమంటే నిధులు లేవు, మేము వెళ్తున్నాం, ఎవరు కూడా మా రూపాయలు పుట్టగట్టలేదు, ఢిల్లీకి వెళ్ళినా కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటే అంటారు. నిధులు లేవంటున్నావు కదా, మరి ఏ ఉద్దేశంతో నువ్వు వచ్చినావు? 6 గ్యారెంటీల పేరుతో వచ్చావు. ఇప్పటి వరకు ఏ గ్యారెంటీ కూడా పరిష్కరించడం లేదు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు ఉన్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను కూడా నువ్వు రెగ్యులర్ చేయలేదు. దానికి కూడా నిధులు కావాలనా? యూనివర్సిటీ కేంద్రంలో పనులు అవుతలేవు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల బియ్యనే ఈ ప్రభుత్వాలు యూనివర్సిటీలు బతుకుతున్నాయి. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులను దాదాపు సంవత్సరానికి కోర్సులు పెంచుతున్నారు, మీరు అధ్యక్షులు పెంచుతున్నారు. వాళ్ళ దగ్గర వేల వసూలు చేసుకుంటున్నారు తప్ప వాళ్ళ సమస్యలు పరిష్కరించడం లేదు. ఈ రోజు యూనివర్సిటీలలో నడుస్తున్నటువంటి కారణం ఈ సెల్ఫ్ ఫైనాన్స్ కారణంగానే నడుస్తున్నది. నువ్వు ఇవి చెప్పినావు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఏమన్నావు? ప్రతి ఒక్క సమస్యలు తీర్చకపోవడంతో నువ్వేమన్నావు? 1 టైం సెటిల్మెంట్ చేస్తున్నారు. ఏ సెటిల్మెంట్? ఇంతవరకు ఏ సెటిల్మెంట్ లేదు. ఈ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక యూనివర్సిటీలు ఆగమవుతున్నాయి, కాలేజీలు నడపలేని సిచ్యువేషన్ ఉన్నామని మహాత్మా గాంధీ యూనివర్సిటీ అయినా సరే, కాకతీయ యూనివర్సిటీ అయినా, తెలంగాణ యూనివర్సిటీ అయినా, పాలమూరు యూనివర్సిటీ అయినా, ఈ ఏ యూనివర్సిటీలు కూడా డిగ్రీ సెమ్లు పోస్ట్ పోన్ చేసినాయి. సెమ్లు పోస్ట్ పోన్ చేస్తే మా సమస్యలను పరిష్కరిస్తారేమో అనే ఉద్దేశంతో పోస్ట్ పోన్ చేసినాయి. వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తారని సిగ్గు క్షణం లేకుండా విద్యార్థి లోకం మీద లేదు. ఒక విద్యార్థి సంఘం కానీ, ఒక విద్యార్థి కలుసుకుంటే గానీ ఏం జరుగుతుందో రాష్ట్రాలకు కూలిపోతాయి. ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజకీయవేత్త అయినా సరే గద్దె దించాల్సిన పరిస్థితి మీరు గతంలో చూశారు. ఇప్పుడు కూడా 8,300 కోట్ల స్కాలర్షిప్లు విడుదల కావాలి. విద్యార్థులకందరూ కూడా మీరు జవాబు చెప్పాలి. అప్పటి వరకు ఈ యొక్క అఖిల భారత విద్యార్థి పరిషత్ పోరాడుతూనే ఉంటుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీలో తెలంగాణ నలుమూల నుండి, ఆదిలాబాద్ నుండి మొదలుకుంటే గద్వాల వరకు, ములుగు నుండి
అనుకుంటే నారాయణపేట వరకు తెలంగాణ నలుమూల నుండి ఇక్కడికి విద్యార్థులందరూ వచ్చి చదువుకుంటారు. మరి ఏదైతే మనం తెలంగాణ దేని కోసం సాధించుకున్నామయ్యా అంటే నీళ్లు, నిధులు, నియామకాలు. ఈ మూడిని లక్ష్యం పెట్టి మనం సాధించుకున్నాం. మరి నీళ్లు అందడం లేదు రైతులకు, విద్యార్థులకు నిధులు అందడం లేదు, మరి అభివృద్ధితో నీళ్లు అందడం లేదు, నియామకాల జాడే లేదు. మరి తెలంగాణ ఈ రోజు ఏ పరిస్థితిలో ఉందంటే అప్పుల ఊరిలో పడిపోతుంది. గత ప్రభుత్వం ఏదైతే అప్పులు చేసి పెట్టిందో దానికి రెండింత అప్పులు చేస్తూనే ఉంది ఈ ప్రస్తుత ప్రభుత్వం కూడా. మరి ఈ రోజు మెయిన్ గా భారత భవిష్యత్తు, తెలంగాణ యొక్క భవిష్యత్తుని మీద దెబ్బ కొడుతున్నారు. స్కాలర్షిప్ ని విడుదల చేయకుండా మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వారు సంవత్సరానికి సరిపడా స్కాలర్షిప్ రిలీజ్ చేస్తే మన తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 4 సంవత్సరాల నుంచి దాదాపు 8,300 కోట్ల స్కాలర్షిప్ ఇప్పటికీ రిలీజ్ చేయకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. నేను తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాను. కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాను, మీరు గనక మీకు చిత్తశుద్ధి ఉంటే గనక ఈ విద్యాశాఖ మంత్రి తక్షణం ఏర్పాటు చేయండి. ఏదైతే విద్యార్థి లోకాన్ని ఆదుకోండి, విద్యాశాఖ అభివృద్ధి కోసం ఫండ్స్ అనేది రిలీజ్ చేయండి.